టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ అయితే వికెట్ల పండగ చేసుకున్నాడు. విత్ బ్యాట్తో కూడా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలుచుకున్నాడని చెప్పాలి. డే 4 మొదలైపోయింది. రోహిత్ శర్మ బాల్ ఇచ్చింది మొహమ్మద్ సిరాజ్కి. ఇంకా ఇటుపక్కల షకీబుల్ హసన్ అండ్ షాన్తో మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళైతే కొద్దిగా చెమటలు పట్టించారు టీమిండియాకి అయితే. సిరాజ్ అయితే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. ఫస్ట్ మహమ్మద్ సిరాజ్ అండ్ రవీంద్ర జడేజాతో మొదలు పెట్టాడు రోహిత్ శర్మ. వాళ్ళిద్దరైతే డిఫెన్స్ ఆడుతూనే ఉన్నారు. బుమ్రా కూడా వచ్చి వేశాడు. 1 ఓవర్ వరకు మనకు టీమిండియాకి వికెట్ పడలేదు. అప్పుడప్పుడు లూజు బాల్స్ అన్ని బౌండరీస్ తరలిస్తున్నారు. కొద్దిగా ఇబ్బంది పడినాము. రోహిత్ శర్మ ఏమైనా కెప్టెన్సీ పొరపాటు పడ్డా అని నాకు అనిపించింది. కానీ 1 ఓవర్ అయిపోయింది కదా, డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇంకా వచ్చాడు భయ్య రవిచంద్రన్ అశ్విన్ తీసుకొని వచ్చాడు. ఇంకా ఇట్టయితే కాదు, ఇంకా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు షకీబుల్ హసన్ అనేది. ఇంకా వచ్చాడు భయ్య, ఫస్ట్ బాలే డిఫెన్స్ ఆడినాడు షకీబుల్ హసన్. ఇంకా తడబడుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో. ఇంకా వికెట్ పడింది. జైస్వాల్కి ఇచ్చి లెగ్ స్లిప్లో ఉన్నాడు, పట్టేశాడు. దొరికిందని చెప్పాలి. బాల్ అయితే అప్పుడే ఇంకా 4th వికెట్ పడిందని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళు వచ్చినట్టు పోతున్నాడని చెప్పాలి. ఒక్క సైకిల్ స్టాండ్ తీస్తే తప్ప వికెట్లు పడతాయి కదా, అట్ట టైగర్స్ వాళ్ళు కుప్పగొలిపోయినాడు. ఇంకా లితన్ దాస్ వచ్చాడు, అతను ఒక 4 కొట్టాడు. ఇంకా వీళ్ళిద్దరితో మొదలు పెట్టారు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్. ఇంకా రవీంద్ర జడేజా అయితే బ్రిలియంట్ బాల్ వేశాడు భయ్య. ఇంకా స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ మామూలుగా పట్టలేదు. క్యాచ్ అయితే ఎమోషనల్గా ఫీల్ అయినాడని చెప్పాలి. ముఖ్యంగా అయితే నాకైతే అమేజింగ్ అని అనిపించింది. ఎలా ఫిట్నెస్ అయితే ప్యూర్ డామినేషన్, ఇలా ఉండాలి ఫిట్నెస్ అని చూపిస్తున్నాడు హిట్ మ్యాన్ అయితే. నాకైతే అమేజింగ్ అని అనిపించింది. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతున్నాడు. ఇంకా మిరాజ్ కూడా ఏమంత గొప్పగా ఫామ్లో లేడు, ఒక 4 కొట్టాడు. అతను రవిచంద్రన్ అశ్విన్కి దొరికిపోయాడని చెప్పాలి. లాంగ్ ఆన్లో రవీంద్ర జడేజా ఇంకా క్యాచ్ పట్టేసి 5 వికెట్ హాల్ కంప్లీట్ చేశాడు. 36 వికెట్లు అంటే 5 సార్లు 36 వికెట్ హాల్ కంప్లీట్ చేశాడు. షెయిన్ వార్ని, మురళీ మురళీధరన్ని కూడా ఈక్వల్ చేశాడని చెప్పాలి. అతను రికార్డులు అయితే అన్ని బ్రేక్ చేస్తున్నాడు. మరి చెప్పాకంటే తన హోమ్ గ్రౌండ్లో అతనికి మించిన ప్లేయర్ అయితే ఇప్పట్లో లేడని చెప్పాలి. విత్ బ్యాట్ విత్ బాల్తో కూడా రాణించాడు. అప్పుడు వికెట్ పడిపోయింది. ఇంకా టస్కిన్ అహ్మద్ కూడా వచ్చాడు. ఇంకా షాన్తో ఏం చేస్తాడు, ఊపుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. స్వీప్స్ మంచిగా ఆడినాడని చెప్పాలి. మొత్తానికి 127 బాళ్ళలో 82 రన్స్ చేసి ఇంకా 3 సిక్స్లు 8 4లు, స్ట్రైక్ రేట్ 64 అని చెప్పాలి. మంచిగా ఆడినాడు భయ. కెప్టెన్ ఇన్నింగ్స్, టైగర్స్ కోల్పోయిన ఇతను మంచిగా ఆడినాడని చెప్పాలి. అన్బిలీవబుల్ బ్యాటింగ్ రవీంద్ర జడేజా బౌలింగ్లో. అతను కూడా క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయినాడు, మంచిగా జడ్జ్ చేసి పట్టినాడు. నేనైతే రవీంద్ర జడేజా బౌలింగ్లో బుమ్రా అయితే పట్టలేడని అనుకున్న, పోత బాల్ మంచిగా రీడ్ చేసి పట్టాడని చెప్పాలి. ఇంకా ఎప్పుడైతే షాన్తో కూలిపోతాడో ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తాడు, టస్కిన్ అహ్మద్ ఏం చేయలేకపోయినాడు. ఇంకా హస్సైన్ కూడా ఏం చేయలేకపోయినాడు. ఇంకా నంది రన్న అతను కూడా నాట్అవుట్గా నిలిచిపోయినాడు. ఇంకా షాన్తో అయితే రవీంద్ర జడేజాకి దొరికిపోయాడని చెప్పాలి. ఇంకా టస్కిన్ అహ్మద్ అయితే రవిచంద్రన్ అశ్విన్ వికెట్ తీశాడని చెప్పాలి. టస్కిన్ అహ్మద్ ఇంకా హసైన్ ఉన్నాడు కదా, రవీంద్ర జడేజాకి లాస్ట్ వికెట్ రావాల్సినప్పుడు క్లీన్ బౌల్ చేశాడు. అప్పుడే టీమిండియా ఘన విజయం సాధించిందని చెప్పాలి. ముఖ్యంగా అయితే ఇంకా ఇండియా అయితే 280 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంకా పాయింట్స్ టేబుల్లో అప్పర్ పొజిషన్ పోయింది. టాప్ ఆఫ్ ది టేబుల్ టీమిండియానే ఉంది. ఇంకా స్ట్రాంగ్గా పోయిందని చెప్పాలి. ఇంకా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పాలి. అతనికి తెలివితేటలకి ఖచ్చితం అతనికే ఇవ్వాలి, ఇచ్చేశారు కూడా అని చెప్పాలి. విత్ బ్యాట్తో విత్ బాల్తో కూడా మంచిగా రాణించాడు. చాలా రికార్డులు కూడా బ్రేక్ చేశాడని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ ఫర్ రవిచంద్రన్ అశ్విన్, సైంటిస్ట్ మళ్ళా ప్రూవ్ చేశాడని చెప్పాలి. ఇంకా మంచిగా ఆడి టీమిండియాకి మనకి విజయాలు సాధించి పెట్టాలని మనం కూడా ఆశిద్దాం. ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కనీసం ఈ వీడియో ఒక 50 మందికి షేర్ అయ్యేటట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక ఆల్గారిథం క్రాస్ అవుతుందని నేను అనుకుంటాను. ఇంకా ఇండియా ఘన విజయం సాధించింది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.